టైంని నేను జ్ఞాపకం చేసుకుని కొరతలు చదవాలి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందదురు. హల్లెలూయా. ఇప్పుడు శివకుమారు లేడు, శివ మన మధ్యన లేడు, మా తమ్ముడు మా మధ్యన లేడు, నేను పెంచుకున్న అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కుమారుడు లేడు, మా బాబాయ్ లేడని అనుకుంటున్నారా? దేవుని సముఖములో విశ్రాంతి పొందడానికి వెళ్ళాడు. ఏమంటే ఒక విచిత్రం చెప్తాను. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? రెస్ట్. రెస్ట్ ఏమంటే రెస్ట్ లేదండి. రాత్రి అంతా కష్టపడ్డానండి, కాసేపు పడుకుందామని పడుకున్నానండి. పిల్లలు ఒక్కటే గొడవండి. అంటే పడుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి లేపితే ఏమంటాడు చెప్పండి? ఎవరన్నా బాగా భారంతో పడుకున్న దగ్గరికి వెళ్ళి అల్లరి చేస్తే ఏమనుకుంటారు? ఎరా నీకు బుద్ధి లేదా, ఏవే నీకు బుద్ధి లేదా అని తిడతాను ఏ యజమాని అయినా. ఇప్పుడు శివకుమార్ లేడు, శివకుమారులు మన మధ్యలో లేడు, దేవుని సముఖంలో ఉన్నాడు. ఎందుకున్నాడని నేను చెప్తా. ఎందుకు ఉన్నాడని ఈ అబ్బాయి ఎంత బాగా చెప్పేస్తున్నాడు, నేను ముఖస్థుతి కోసం చెప్తున్నాడేమో అనుకుంటారు. ముఖస్థితి కాదు. శివలో మీరు బాగా మంచి బట్టలు వేసుకుంటాం చూశారు, శివలో మీరు మంచి హుందాగా తిరిగిన విధానం మీరు చూసుంటారు, శివలో మంచి బర్త్డేలు మంచి ప్రార్థనా కొడుకులు జరుపుకున్నవి నేను కూడా చూశాను. కానీ శివలో నేను కూడా చూశాను సాత్వికులు. సాత్వికులు ధన్యులు వారు. ఏమంటే ఈరోజు శివ చనిపోగానే ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు, చిన్నోడు పెద్దోడు ముసలోడు మొదడు ఎవరు, ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఏమండి రోడ్డు నిండా ఏమండి ఒక ఎమ్మెల్యే వెళ్తుంటే, ఒక ఎంపీ వెళ్తుంటే ఎలా వెళ్ళారో అలా వెళ్ళిపోయారండి. ఏమండి నిజంగా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాత్వికులు ధన్యులు. అందుకే 3 పదుల వయసులో చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3 పదుల వయసులో అందరినీ సంపాదించుకున్నాడండి. ప్రతి వ్యక్తిని సంపాదించుకున్నాడు, ప్రతి వ్యక్తిని ప్రేమతో దగ్గర తీసుకున్నాడు. ఏమండి శివలో ఎవరితో కూడా గొడవలు ఉండవండి. శివతో ప్రతి ఒక్కరితో నవ్వుతూనే. ఇంకో విషయం చెప్పమంటారా? ఒకవేళ ఎదుటి వ్యక్తిలో తప్పున్నా అతనిలో తప్పున్నా వెళ్ళి క్షమించే అడిగే మనసున్న మంచి వ్యక్తి శివ. నాకు తెలుసు ఎవరిని పోగొట్టుకుని. ఏమంటే ఈరోజు ఎంతమంది ఉన్నారు కానీ మీరు రీసెంట్గా ఎవరినన్నా నన్ను క్షమించండి అని అడిగిన సందర్భాలు మీ జీవితంలో ఏమైనా చెయ్యొద్దండి. ఎవరన్నా నేను నా వలన ఇంకొకరిని నొప్పించానండి, ఇంకొకరు నన్ను నొప్పించారండి, నేనే వెళ్ళి క్షమాపణ అడిగానండి, ఇంకొకరు వచ్చి క్షమాపణ అడిగారని ఎవరన్నా ఒకరు చెయ్యి చూపించండి. నేను అడిగానండి పలానా ఓడిని, నేను చూశాను, అరే బావా తప్పు అయిపోయిందిరా క్షమించరా. ఏంటండి ఆ మనసు? అది క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఏ మనసు అది? ఏమండి ఈరోజు నిజంగా యథార్థంగా చెప్తున్నాను. బైబిల్ పట్టుకొని ఈరోజు బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆరాధనలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ క్షమించే మనసు లేని వాళ్ళు ఉన్నారండి. క్షమించే మనసు లేని. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తా ఉంటే ఏ చోటుకి వెళ్ళని లోకము ఆయన వెంట వెళ్ళిపోయిందంట. లోకం ఆయన వెంట పరుగులు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ. అందుకే శివ ఇలా అయిపోయింది అనగానే ఒక్కసారిగా నా మైండ్ పనిచేయలేదు. ఆ మాట పడగానే, హృదయంలో పడగానే మనసు పనిచేయలేదు. ఎందుకు ఏంటి ఇలాగైపోయింది, ఏంటి ఏం చేయాలో అర్థం అవ్వలేదు, కాళ్ళు చెయ్యి ఆడతలేదు. ఆ మాట వినగానే హృదయం అంతా ద్రవించుకుపోయింది. ఈరోజు మనము ప్రభునందు మృతి నొందిన వారు ధనులంటే చర్చికి వెళ్ళేవారు కాదండోయ్, చర్చికి వెళ్ళేవారు కాదు, వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని పఠించేవారు. అందుకే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని ఆచరించాలి. ఈ 3 మన ఊళ్ళో ఉన్నాయి. ఈ 3 ఏమండి ఆయన చనిపోయే ముందు 4 రోజుల ముందు 12 నుంచి 2 దాకా మా ఇంటి గుమ్మంలో కూర్చొని 2 గంటల సేపు మాట్లాడాను. 2 గంటల సేపు. ఆడేమన్నాడు తెలుసా? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం బావా, మీకు తెలీదు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. జగములు నీలే శ్రీయేస మా రక్షణ ఆధారం అనే పాట నేను పెట్టకుండా ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసేవాడిని కాదు. నేను